Hi my dear students, how are you all? I am fine here and hope the same with you. So this is our intermediate first year new textbook. This is the outlook of the textbook by the external appearance anamata. So you can see here this is the Telugu Academy new textbook printed for the intermediate first year. So year first year textbook change అయింది. So I hope next year second year textbook change అవుతుంది. And let's see how variation we can see from the previous one and this present textbook. Okay, so you can see here there was a slight change. They gave it as keep going interactive English intermediate first year English textbook, and we are having prose, poetry, short story. This is the common thing. Grammar, study skills and communication skills. So this is the external appearance of our first year English textbook. Next we will see the internal appearance and what are the contents we are having, what is the academic plan, what are the lessons we are having here, what is the change we are having. Okay, so let's go inside. Look here everyone, this is the annual academic plan for English first year 2021-22. So here they have given clearly in which month we are having the syllabus to be completed, how many days we are having classes, everything they gave. But due to this COVID situation we are not following this, and the textbook was released recently and we received the textbook yesterday itself. So I am posting the video today so that it will be helpful for my all students of our college and also everyone who are in our stage. See here ma, you can see here ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా కంటెంట్స్ మీన్స్ హియర్ కంప్లీట్ వాట్ ఆర్ ది లెసన్స్ వీఆర్ హ్యావింగ్, వాట్ ఈస్ ది గ్రామర్, ఎవ్రీథింగ్. ఇక్కడ మనకి యాన్యువల్ ప్లాన్ ఉంది కదా, అక్కడ ఉన్నవన్నీ మనకి ఇక్కడ క్లియర్ కట్లో మనకు చూపిస్తున్నారు. వీ కెన్ క్లియర్లీ సీ హియర్ మా. అండ్ ఇఫ్ యూ సీ హియర్ వీఆర్ హ్యావింగ్ పోయట్రీ, ప్రోస్, షార్ట్ స్టోరీ, గ్రామర్ అండ్ 5 రివిజన్ టెస్ట్, మోడల్ పేపర్. ఓకే, కనబడుతున్నాయి కదా. సో ఆల్ ఆఫ్ యూ మీకు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ ఈ యొక్క ప్లేస్లో తీసుకోండి. వై బికాస్ బుక్స్ ఇంకా అరైవ్ కాలేదు. బుక్స్ వచ్చిన వెంటనే మేము మీకు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఈ గ్యాప్లో మేము ఆన్లైన్ క్లాసెస్ చెప్పినా ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పినా కూడా మీకు ఒక ఐడియా ఉండడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ కంటెంట్స్. సో వన్స్ హ్యావ్ ఎ స్లైట్ డిస్కషన్ అబౌట్ దిస్ కంటెంట్స్. సో పోయట్రీ మీన్స్ పోయమ్స్. మనకు రీసెంట్గా ఉన్న టెక్స్ట్ బుక్లో ఇలా సపరేట్గా పోయట్రీ, ప్రోస్, షార్ట్ స్టోరీ, గ్రామర్, రివిజన్ టెస్ట్ అని లేదు. మనకి ఎలా ఉండేది అంటే ఒక పోయట్రీ, ఒక ప్రోస్, ఒక షార్ట్ స్టోరీ, గ్రామర్ ఒక పార్ట్, రివిజన్ టెస్ట్. అంటే ప్రతి దాంట్లోంచి ఒక్కొక్క బిట్ తీసుకొని దే యూస్ టు మేక్ ఇన్ టూ, అంటే ఒక సింగిల్ మొత్తం అన్ని క్లబ్ చేసి ఒక ఇట్స్ లైక్ ఏ మిక్స్చర్, అన్నిటినీ మిక్స్ చేసి దాన్ని ఒక మాడ్యూల్ లాగా ప్రిపేర్ చేశారు. అలా ఇక్కడ మనకు 5 పోయట్రీ, 5 ప్రోస్, 5 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా. సో మనకి ఏమయ్యేదంటే 5 మాడ్యూల్స్ ఉండేవి. అంటే ఒక్కో మాడ్యూల్ ఒక పోయట్రీ, ఒకటి ప్రోస్, ఒక షార్ట్ స్టోరీ అలా ఉండేవి. కాబట్టి ఇక్కడ 5 ఉన్నందుకు మనకి 5 మాడ్యూల్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు తెలిసిందేంటి, అక్కడ కూడా 5 పోయట్రీ, 5 ప్రోస్, 5 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. సో సేమ్ కూడా ఇక్కడ, అంటే నో చేంజ్. సో సేమ్ 5 మాత్రమే ఉన్నాయి, అంటే 5 మాడ్యూల్స్కి ఈక్వల్గానే మనకి ఇక్కడ సిలబస్ ఉంది. అండ్ గ్రామర్ పార్ట్ చూసుకుంటే ఇన్ ద ప్రీవియస్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్, వర్డ్ గ్రామర్, స్టడీ స్కిల్స్, కాంప్రిహెన్షన్, ప్యాసేజెస్. సో ప్రీవియస్గా మనకి ఏమేమి ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఈసారి కూడా సేమ్ గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి. నో చేంజ్ ఇన్ ద గ్రామర్ టాపిక్స్. అండ్ బట్ దెర్ వాస్ చేంజ్ ఇన్ ది దీస్ పార్ట్. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, పోయట్రీ, ప్రాస్, షార్ట్ స్టోరీస్కి వస్తే ఈ లెసన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. మోడల్ చేంజ్ అవ్వలేదు, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. జస్ట్
లెసన్స్ మాత్రం చేంజ్ అయిపోయాయి. అంటే ఇక్కడ ఈ 5 ఉన్న ప్లేస్లో వేరే 5 పోయట్రీ ఉండే, ఆ పోయమ్స్ తీసేసి ఇక్కడ వేరే న్యూ 5 పోయమ్స్ ఇచ్చారు. ప్రోస్ కూడా సేమ్ వేరే 5 లెసన్స్ ఉండే తీసేసారు. అండ్ స్టోరీస్ కూడా 5 వేరే స్టోరీస్ ఉంటే ఇక్కడ చేంజ్ చేశారు. సో వి విల్ సీ అవర్ న్యూ పోయట్రీలో ఏమేమి న్యూ పోయమ్స్ ఉన్నాయో చూసుకుందాం. చూస్తే ఫస్ట్ పోయం వచ్చేసి హ్యాపీనెస్. సో the poem name is happiness, and you can see the writer name here, Carl Sandburg. The happiness is written by Carl Sandburg. And next you can see here a red rose. This is the second poem, a red rose, written by Robert Burns. And next the beggar, and it was written by Dr. Amangi Venugopal. And fourth poem is the noble nature, written by Ben Jonson. Fifth poem is Keep Going. It was written by Edgar Guest. So these are the 5 poems: the happiness, the red rose, beggar, noble nature, and keep going. These are our 5 poems. And next we will see prose. 5 prose unnai. So first prose vachesi two sides of life. And you can see the writer here, Booker T. Washington. And next, Father, Dear Father, written by Raj Kinga. And next one, The Green Champion, Timmakka. It was an extract from the internet. And next one, The First 4 Minutes, written by Roger Bannister. Last prose, Box and Cox. This is a one-act play, John Maddison Morton. So these are our 5 prose. Two sides of life, Father, Dear Father, The Green Champion, Timmakka, The First 4 Minutes, Box and Cox. This is a one-act play. So these are the 5 prose. And next, short stories. If we see the short stories, you can see Playing the Game. It was written by Arthur Mee. And next, second short story, The 5 Boons of Life, written by Mark Twain. The Short-Sighted Brothers, written by Folklore. And next, Sangala Pantulu. It was written by Suravaram Pratapa Reddy. And last, The Dinner Party, Mona Gardner. So these are the 5 short stories. సో 5 పోయట్రీ, 5 ప్రోస్, 5 షార్ట్ స్టోరీస్ విన్నారు కదా. సో ఎగ్జామ్స్లో కూడా ఇలాగే మీకు ప్రతివి మోడల్ పేపర్ ఎవ్రీథింగ్ ఇట్ కమ్స్ ఇన్ ద సిమిలర్ ప్యాటర్న్. జస్ట్ లెసన్ నేమ్స్ అనేవి చేంజ్ అవుతాయి. మనకు పాత ప్యాటర్న్ ఎలా ఉందో అలాగే వచ్చింది. అండ్ నెక్స్ట్ గ్రామర్ బిట్స్, ఎవ్రీబడి నోస్ దిస్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్, వర్డ్ గ్రామర్ అంటే ఇందులో మనకి ఫోనెటిక్స్ వస్తుంది, ట్రాన్స్క్రిప్షన్, ఓకే, సౌండ్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ స్టడీ స్కిల్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ప్యాసేజెస్. నెక్స్ట్ 5 రివిజన్ టెస్ట్ కూడా ఉన్నాయి. అండ్ హియర్ ఇస్ ద మోడల్ పేపర్. సో దీస్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ అవర్ టెక్స్ట్ బుక్. సో ఎవరికైతే ఇప్పటికీ ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే సిలబస్ చేంజ్ అవ్వలేదు, ఊరికే అంటున్నారేమో అనుకున్నారు. లేదండి, సిలబస్ చేంజ్ అయింది. అండ్ దిస్ ఈస్ అవర్ న్యూ సిలబస్ అండ్ దీస్ ఆర్ అవర్ న్యూ లెసన్స్. మీరు మళ్ళీ ఓల్డ్ సిలబస్ చదవడం అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, సెకండ్ ఇయర్స్కి ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటే, గవర్నమెంట్ ఈస్ అనౌన్సింగ్ దట్ దే విల్ హ్యావ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. సో ఇఫ్ దే విల్ హ్యావ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, డోంట్ ఫియర్. వై? బికాస్ మీకు మీ పాత సిలబస్సే ఉంటుంది. ఓన్లీ ఇప్పుడున్న ప్రజెంట్ ఫస్ట్ ఇయర్స్కి మాత్రమే యూ విల్ హ్యావ్ దిస్ న్యూ సిలబస్. సో సెకండ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్స్ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రం యూ విల్ హ్యావ్ యువర్ ఓల్డ్ సిలబస్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, అవర్ సిలబస్ ప్యాటర్న్, వాట్ ఆర్ ద బ్లూ ప్రింట్ ఆర్ మోడల్, అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.